హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే మెగా డిఎస్సిపై సంతకం చేసే అవకాశం ఉంది. సో దానికి మనకి పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో భారీగా ఖాళీలు ఉండే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించిన అప్డేట్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అనేది మనకి ప్రజాశక్తి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో మెగా డిఎస్సి కోసం కసరత్తు, పాత నోటిఫికేషన్ రద్దు. సో రాష్ట్రంలో ఇప్పటికే విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన చేయించున్నారని, దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు అందినట్లు సమాచారం. 12వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని స్థాయి అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్లో 6,100 పోస్టులే ఉండగా తాజాగా 13 నుంచి 15,000 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పాత నోటిఫికేషన్లోనే 6,100 పోస్టులలో 2,240 హెచ్జిటి పోస్టులు, 2,299 స్కూల్ అసిస్టెంట్లు, 1,264 టీజీటీ, 215 పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. వీటికి సుమారుగా 3.3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి మార్చి 30 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమలు రావడంతో ఈ పరీక్షలు నిలిచిపోయాయి. సో దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్షను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్కి 2,67,559 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు. దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్కి కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులు పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు అని చెప్పేసి మనకి ఈ ప్రజాశక్తి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి పైనే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి తగ్గట్లుగానే మనకి మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి రిలీజ్ రావడం అయితే అవుతుంది. ఓకే, కాబట్టి తప్పకుండా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో మెగా డిఎస్ అనేది కంపల్సరీగా రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇదండి దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.